నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలో ఒక్కో నేత యాక్టివ్ అవుతున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో సంబంధం లేకుండా తన వెంట నడిచే వారితో రాజకీయాలు చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టి పదవులతో సంపాదించుకున్న చాలా మంది నేతలు సైలెంట్ కావడంతో జగన్ నిరాశకు గురయ్యారు. అయితే కూటమి ప్రభుత్వంపై క్రమేపీ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్న జగన్ తన నమ్మక శక్తులను పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తన నమ్మకస్తులకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక అదే సమయంలో అసంతృప్తితో గడిపే నాయకులను అసలు పట్టించుకోవడమే లేదు. ముఖ్యంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వారిని వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో సైతం జగన్ ముఖం మీద చెప్పినట్లు సమాచారం. ఆయన షరతులను జగన్ అంగీకరించలేదు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని. ప్రస్తుతం ఒక్కో జిల్లా రివ్యూ పెడుతున్నారు జగన్. మొన్న చిత్తూరు జిల్లాకు సంబంధించి సమీక్ష చేశారు. ఆ జిల్లాకు చెందిన నాయకులంతా హాజరయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆమె వైసీపీలో ఉండరని, తమిళ రాజకీయాల్లో చేరిపోతారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఆమె సోషల్ మీడియాలో సైతం వైసీపీ రంగులు, పార్టీ అధినేత ఫోటో తీసేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. అయితే ఆమె ఏకంగా చిత్తూరు జిల్లా సమీక్షకు హాజరు కావడమే కాదు, జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం విశేషం. ఇక నగర నియోజకవర్గంలో సైతం ఆమె యాక్టివ్ గా మారారు. అయితే చాలా మంది వైసీపీ సీనియర్లు ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. పార్టీ నుంచి వెళ్లాల్సిన వారు వెళ్లిపోతున్నారు. జగన్ పై అభిమానం ఉన్నవారు ఉండిపోతున్నారు. అయితే జగన్ మాత్రం పార్టీ నుంచి వెళ్లే నాయకుల విషయంలో పట్టించుకోవడం లేదు. ఉన్నవారితో రాజకీయం చేయాలని భావిస్తున్నారు. ఇక రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి ప్రోత్సాహం అందించాలని చూస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.